గత కొన్ని రోజులుగా సిద్దిపేట జిల్లా వర్గల్లో గుడితాళం పగలగొట్టి గుడిల చోరీకి పాల్పడ్డారు. ఇత్తడి గంటలు, చెంబు, రాగి పల్లెములు, హుండీలోని డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వర్గల్ కళ్ళు దుకాణంలో ఇద్దరు వ్యక్తులు ఒక బాలుని పట్టుకున్నామన్నారు పోలీసులు. అయితే వారి దగ్గర దొంగ వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తి కుక్కల ఆంజనేయుల్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు కోడూరు పోలీసులు వెల్లడించారు. టెంపుల్ థెఫ్ట్ జరగడం జరిగింది. గుళ్ళలో దొంగతనాలు చేస్తూ ఊళ్ళో ఉన్న వస్తువులు, గంటలు మరియు ప్లేట్లు, అమ్మవారి పెట్టినటువంటి తాళిబొట్లు, ఇంకా డివిఆర్ సీసీ కెమెరా డ్యామేజ్ చేసుకోవడం, ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. దాదాపు 12-13 అఫెన్సెస్ జరిగినాయి. అందులో బాగా ఈ గుడిలో చేస్తున్న దొంగల గురించి ఓల్డ్ అఫెండర్స్ మరియు మిగతా సీసీ ఫుటేజ్ ఇవన్నీ తీసుకొని వర్కౌట్ చేసినప్పుడు తప్ప ఒక 9 కేసులలో నేరం చేసినటువంటి 3 వ్యక్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. దాంతో పాటు ఒక రిసీవర్ను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితులు పర్వతం నర్సింహుడు మరియు తూర్పాటి వంశీ, వీళ్ళిద్దరు కూడా గజ్వేల్ చెందినవారు. ప్రీవియస్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఉన్నాయి. నర్సింహుడి పైన 9 కేసులు ఉన్నాయి మరియు వంశీ పైన 2 కేసులు